ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తమిళనాడులో చంద్రబాబు పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. కోయంబత్తూర్, హోసూర్, చెన్నై, ఆవడి సహా పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు చంద్రబాబు. అనంతరం హోసూర్లోని తాళిలో బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు ప్రచారంతో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహం ఇస్తుందని భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడులో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. అయితే 2 రోజుల పాటు తమిళనాడు వ్యాప్తంగా అయితే విస్తృతంగా పర్యటించనున్నారు చంద్రబాబు. అయితే ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థుల ఎజెండాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఈ టూర్ ప్లాన్ చేశారు. అయితే రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడ నుంచి ఎన్డీఏ అభ్యర్థుల తరపున జరిగే బహిరంగ సభలో ఆయన అయితే ప్రసంగించున్నారు. అనంతరం హోసూరు మీదుగా తాళి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి మరో బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ప్రసంగించారు. అక్కడ నుంచి నేరుగా సాయంత్రం చెన్నై చేరుకొని అవడిలో ఏర్పాటు చేసినటువంటి భారీ రోడ్ షోలో పాల్గొని అక్కడే బహిరంగ సభలో అయితే పాల్గొంటారు. అయితే ఎన్డీఏ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అయితే ఈ పర్యటన అయితే సాగనుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అయితే 2వ రోజు అయితే ఏప్రిల్ 21వ తేదీన అయితే పర్యటనలో భాగంగా చంద్రబాబు మదురైలో పర్యటిస్తారు. అనంతరం అక్కడి నుంచి మదురైలో పర్యటన అనంతరం అయితే సాత్తూరుకు వెళ్లి అక్కడ స్థానిక కమ్యూనిటీ నేతలతో కీలకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు నాయుడు. అయితే సాయంత్రానికి ప్రచార కార్యక్రమాలు ముగించుకుంటారు. అయితే తమిళనాడులో కూడా తెలుగు వారు అధికంగా ఉన్నారు. అయితే తమిళనాడు బార్డర్ అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఎక్కువ మంది ప్రజలందరూ తమిళనాడులో ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపే విధంగా అయితే చంద్రబాబు ప్రచారం సాగుతుందని చెప్పి ఎన్డీఏ నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే కీలకంగా ఉన్నటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు మొదటగా ఉన్నారు. ఆయన ప్రచారం చేసి ఎన్డీఏ కూటమికి మరింత బలం చేకూరుతుందని చెప్పి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులో ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం పైన ప్రజలైతే అధికంగా అయితే విమర్శలు అయితే అధికంగా ఉన్నాయి. అయితే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కావచ్చు, ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని అయితే ఎత్తి చూపించే విధంగా 2 రోజుల పర్యటనలో చంద్రబాబు అయితే పలు మీటింగుల్లో మాట్లాడుతూ అయితే అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ ఏకం చేసి తెలుగు వారికి అందరికీ అక్కడ అయితే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ ఏకం చేసి ఎన్డీఏకి మద్దతుగా ఉండే విధంగా అయితే 2 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు పర్యటన అయితే కీలకంగా మారనుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.